భారత్ మాతాకి ఈరోజు హర్ హర్ ఘర్ కి జెండా కార్యక్రమం భాగంగా ఇంటింటికి జెండాలు పెట్టాలని చెప్పి మోడీ గారి పిలుపు మేరకు ఇంటింటికి జెండా కార్యక్రమం ఏర్పరుస్తూ దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఉప్పల్లో మానని పన్నీందర్ గారి అధ్యక్షతన మరి ర్యాలీ 80 సంవత్సరాలు నిండబోతున్న సందర్భంలో 80 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంలో ఈరోజు 80 మీటర్ల మరి జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పెద్ద ఎత్తున మరి గాంధీ స్టాచ్యూ నుంచి మొదలు పెడితే మరి ఇక్కడ సీఎంఆర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాబోయే కాలంలో భవిష్యత్తు వాళ్ళదే కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి తెలియాల్సింది మరి ఎట్లయితే దేశాన్ని సాధించుకున్నామో దేశాన్ని సాధించుకున్న దశలో ఎట్లయితే ముందంజలు పోవాలి ఎట్లా ముందు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి స్టూడెంట్స్ అంతా కూడా మరి అవగాహన కల్పించే దశలో మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో భాగంగా విచ్చేసిన పెద్దలు మరి రవినాయక్ గారు రాష్ట్ర అధ్యక్షులు మరి అదేవిధంగా మరి మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు పిలుపు మేరకు ఈరోజు ఎక్కడికక్కడనే మొన్న నాచారంలో నిన్న మరి చిల్కానగర్ అదేవిధంగా మరి అప్సూడలో ఈరోజు అభ్యున్నతి కోసం దేశ ప్రగతి కోసం ఒక స్వాభిమానంతో అందరం ముందుకెళ్లాలని చెప్పి నరేంద్ర మోడీ గారు విద్యార్థుల పట్ల వాళ్ళకి మన స్వతంత్ర సమరయోధుల పట్ల అవగాహన తెలపాలని చెప్పి వారి యొక్క స్ఫూర్తిని వీళ్ళకి అందించాలని చెప్పి వాళ్ళ యొక్క ఆశయాలు వీళ్ళు సిద్ధించేలా మనం చేయాలని చెప్పి మాకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఈ యొక్క ఏడాది 80వ వార్షికోత్సవం కాబట్టి ఆ 80 సంవత్సరం కాబట్టి 80 మీటర్లు అంటే సుమారు 240 అడుగుల తిరంగా ర్యాలీ ఈ రోజున ఉప్పల్ డివిజన్లో భారీగా చేపట్టడం జరిగింది. ఈ యొక్క తిరంగా ర్యాలీకి సహకరించిన మా కార్యకర్తలకి మా నాయకులకి మా యువ మోర్చా నాయకులకి మా దళిత మోర్చా నాయకులకి మా గిరిజన మోర్చా నాయకులకి అందరికీ కూడా ఓబీసీ మోర్చా నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా యొక్క డివిజన్ కమిటీ ప్రధాన కార్యదర్శి విఠలరావు గారు కానీ అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేస్తూ తప్పకుండా మేము ఖచ్చితంగా మేము విద్యార్థుల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని మా యొక్క అలానే छत्रपति शिवाजी महाराज